మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సేవలో పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో అనే పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారుడికి 20,000 ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 20,000 రూపాయలకు పెంచింది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కింద మొత్తం 259 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేశామన్నారు. మత్స్యకారులకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేశాను. రాబోయే నెలలో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా అన్నదాత కింద రైతులకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత, వాళ్ళు 6,000 ఇస్తే మన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్ లో మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విపక్షం తీరుపై సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారని, అవేం చేశారో అర్థం కావటం లేదన్నారు. రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు సీఎం. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో, ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా, నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల, లెక్కలు కూడా లేవు. నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రజల ఆదాయాన్ని పెంచడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరచాలన్నారు సీఎం చంద్రబాబు. త్వరలో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంటా ఎట్లా చేయాలి అన్నీ ఆలోచిస్తున్నా, అది కూడా ఇస్తా. నేను చూశాను, పోలీస్ అయితే 3 పిల్లలు, ముగ్గురికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఆ తరువాత విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అల్యూమిని చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. 50 కోట్ల ఫండ్స్ ని సేకరించి కాలేజీలో చక్కని సౌకర్యాలు కల్పించారని ప్రశంసించారు.